పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. గ్రేటర్ లో బీజేపీకి పట్టుందా? పలు చోట్ల కమాండ్ ఉన్న నాయకులే ఓడిపోయిన పరిస్థితి. బీజేపీపై బీఆర్ఎస్ విజయం కూడా. హిందూ ముస్లిం ఓట్లు సమానంగా ఉన్న చోట కూడా బీజేపీకి ఓటమి. బీజేపీ ఓటమికి కారణాలేంటి? ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ భాగ్యనగర్ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానంగా ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చూసుకుంటే బీజేపీకి ఇంకా ఎక్కువ పట్టున్నట్టే తెలుస్తుంది. ఇటు చూసుకుంటే ఓల్డ్ సిటీలో 50% హిందువులు, 50% ముస్లింలు ఉన్న ప్లేస్ అది, ఒక ప్రాంతం అది. సో అక్కడ కూడా మీరు గెలవకపోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఓవరాల్ గా మీరు చూసినట్టయితే హైదరాబాద్ పార్లమెంట్ తీసుకున్నా, లేదంటే ఒక అసెంబ్లీని తీసుకున్నా, మీరు అన్నట్టు 40-60 30-40 ఉన్నది. కానీ దాన్ని ఎక్కడికక్కడ డివైడ్ చేసిన కారణంగా, ఇప్పుడు మా మండలమే చెప్తున్నా కదా, మాకు 16 బూతులు కలిపిన కారణంగా ఈ రోజు గెలవకపోవడానికి కారణం అది. ఒకసారి 9లో గెలిచినాం, మళ్ళా గెలవకుండా ఎక్కడికక్కడ డివైడ్ చేసి మరి ఇప్పుడైతే తలాక్ కట్ట అనేటువంటిది ఒక డివిజన్ ఉందండి. అది 65 బూతులు అండి. 65 బూతుల లోపల ఒక 1000 ఓట్లు కూడా హిందువులు ఉంటాయి. 1000 ఓట్లు కూడా అక్కడ హిందువులే ఉంటాయి. 65 బూతులు అంటే సుమారుగా 60,000 ఓట్లు ఉన్నట్టే కదా. అక్కడ 1000 సాలిడ్ గా అక్కడ కనీసం బూత్లోకి వెళ్ళి ఒక వెహికల్ వెళ్లే పరిస్థితి కూడా తలాపించడం లేదు. అట్లాంటి డివిజన్లు చాలా ఉన్నాయి, బహదూర్పురా కానీ మిగతాయి కానీ. సాలిడ్ గా ఒక్క చోట వాళ్ళు ఉండడం వలన వారి ఓట్ బ్యాంక్ అంతా వన్ సైడ్ పడడం, మిగతా డివిజన్ లో కూడా డివైడ్ అయిపోవడం అనేటువంటిది వాళ్ళు ప్రణాళిక ప్రకారం వారు సక్సెస్ అయినటువంటిది. ఇది రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలకు అనుకూలంగా ఉండి మిగతా చోట వాళ్ళు గెలవాల, ఓ పాత నగరం మొత్తం ఎంఐఎం కట్టబెట్టేటువంటిది మనం అందరం కూడా జగమెరిగిన సత్యం ఇది. కాబట్టి వాళ్ళు గెలిచేయడానికి ఎక్కువ అవకాశాలనే గెలుస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళా ఇప్పుడు వచ్చేటువంటి డీలిమిటే విషయంలో కూడా నిజాయితీగా గనక కులగణన కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే గనక తప్పకుండా మరి ఇక్కడ హిందువులు బీజేపీలు పార్టీ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. దానికోసం పోరాటం కూడా చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు మా సంబంధించినటువంటి ఢిల్లీ ఇంటర్నేషనల్ లో మా యొక్క అప్లికేషన్ కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని మన ఇప్పుడు తలాబ్ చెంచలం 65 పోతున్నాయి. కనీసం దాని 2 డివిజన్లు అవుతాయి దాంట్లో కూడా. అలాంటి ఎన్నో డివిజన్లు ఉన్నాయి. సంతోష్ నగర్ ఉంది, మరి చంద్రాయన్ గుట్ట ఉంది. మేము చంద్రాయన్ గుట్టలో కూడా 2-3 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అది జంగమెట్టు కానీ ఉప్పుగూడ కానీ ఇలాంటివి గెలిచే అవకాశం ఉంది. డీలిమిటేషన్ నిజాయితీగా చేస్తే కనుక తప్పకుండా మేము గెలిచేటువంటి అవకాశం. సో ఇప్పుడు పోయిన ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసుకుంటే బీజేపీ కన్నా బీఆర్ఎస్ కొన్ని సీట్లు ఎక్కువగానే దక్కించుకుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ కి గ్రేటర్ లో ఎక్కువ పట్టుంది అని కూడా అనుకోవచ్చు. సో ఫ్యూచర్ లో బీజేపీ గ్రేటర్ లో పట్టు కోసం ఏమైనా పట్టు సాధించడానికి ఏమైనా బీఆర్ఎస్ లో చేతులు కలిపే అవకాశం ఉందా? సో ఇటీవల కవిత కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు, బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తారు అని కూడా. సో దీనిపై ఏమంటారు మీరు? వారి ఊహాగానాలకు పార్టీ యొక్క బాధ్యత, బీజేపీ పార్టీ బాధ్యత వహించదండి. కాకపోతే పార్టీ యొక్క మరి నిర్ణయం గత సంవత్సరం కూడా ఒంటరిగా పోటీ చేసినటువంటి విషయం. మీరు ఇప్పుడు అన్నటువంటి విషయం కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే 8 మంది పార్లమెంట్ సభ్యులను ఈ రాష్ట్రంలో ప్రజలు గెలిపించి పార్లమెంట్కి పంపించారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా టీచర్స్ ఎలక్షన్ కానీ గ్రాడ్యుయేషన్ 2 గెలవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు అనుకూలంగా ఉన్నటువంటి విషయం. ఇంతకన్నా ఎక్కువ స్పష్టత ఇంకేముంటది అనేటువంటి విషయం నేను ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రం లోపల మీరు చెప్పినట్టు టిఆర్ఎస్ కాంగ్రెస్ త్రిముఖ పోటీ వలన కొంత ఇబ్బంది జరిగింది ఉండొచ్చు. కానీ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ కు ఈ రాష్ట్రం అవకాశం ఇచ్చింది. మిగులు బడ్జెట్ గా మరి అదనపుగా ఉన్నటువంటి మన యొక్క మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ చెప్తుంది, మిగతా చెప్తున్నారు, ప్రజలు కూడా చెప్తున్నారు. దాన్ని 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం లోపల కొత్త రాష్ట్రము తెలంగాణ యొక్క మరి వాదన వినిపించినటువంటి రాష్ట్రంగా పార్టీగా టిఆర్ఎస్ కు గౌరవం ఇచ్చి వారికి 2 సార్లు అవకాశం ఇచ్చిన ఈ రాష్ట్రం ఇక్కడ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి మనం చూడలేదు. ఉత్తరప్రదేశ్ లాంటి దేశం మరి చాలా మరి 30 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు 2వ స్థాయికి 3వ స్థాయికి దేశంలో వెళ్తున్నటువంటి తరుణంలో పట ఈరోజు పాలకులు చేసినటువంటి తప్పుదాల వలన, తప్పుడు నిర్ణయాల వలన, వారి వ్యక్తిగత కుటుంబాల సంబంధించినటువంటి దోచిపెట్టిన కారణంగా ఈరోజు ప్రజలు నష్టపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు 10 సంవత్సరాల వ్యతిరేకత కేవలం సంవత్సరం లోపలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తున్నది.
అమలు కానిటువంటి ఆ ఆ, ఆచరణలకు సాధ్యం కానిటువంటి అమలు చేసేటువంటి మరి స్కీమ్స్ చెప్పి ప్రజలను మరి ఆ రోజు తప్పుదో పట్టించి వాళ్ళ ఓట్లు దండుకొని ఈ రోజు మేము ఏం చేయలేమని ఓపెన్ గా చేతులు ఎత్తేసినటువంటి మన ముఖ్యమంత్రి గారి ద్వారానే మనం స్టేట్మెంట్ అనేక మనకి ఇంటర్వ్యూలో మనం చూసినాం. బట్ ఆచరణకు సాధ్యం కానిది అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలకు జవాబు చెప్పాలి. అదే రకంగా ప్రజలు కూడా ఈ రోజు రెండు చెంపలు వేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తిని కదిలించినా సామాన్యుని కదిలించినా ఈరోజు కాంగ్రెస్ కోసం ఆ, ఆ, కాంగ్రెస్ యొక్క పొరపాట్లు కానీ కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు కానీ ఈరోజు మరి వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే మరి దీంట్లో పట భారతీయ జనతా పార్టీ వైపు మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ మిగతా అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. రాబోయేటువంటి గ్రేటర్ లో కూడా తప్పకుండా మనం భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి గట్టి నమ్మకం మాకున్నది. మేయర్ పీఠం దక్కించుకోవడానికి కూడా అది స్థానిక సంస్థల్లో కూడా చాలా చోట్ల ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో ఈ రోజు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. ఒక్క చిల్లి గవ్వ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పాపాన పోలేదు. మరి గ్రామీణ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడ డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా దేశ వ్యాప్తంగా సహకరించిన సందర్భంలో ఈ రాష్ట్రంలో కూడా మంచి మరి ఉన్నతి సాధించడంలో ఆయా గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు పెట్టకపోతే గ్రామ పంచాయతీ ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఫండ్స్ కూడా ఈ ఎన్నికల సందర్భంలో పెట్టని కారణంగా ఆగినటువంటి విషయం మనందరికి తెలుసు. అది కనీసం నువ్వు రాష్ట్ర ప్రభుత్వం అన్నా నువ్వు డబ్బులు ఇవ్వవు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వనివ్వు అనేటువంటి విషయాలు మరి ప్రజలు గమనిస్తున్నారు. అదే రకంగా ఈరోజు ఆరోగ్య బీమా ఉంది. 5 లక్షల ఆరోగ్య బీమాని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచలేదు. డైరెక్ట్ గా ప్రజలకు మరి లాభం వచ్చేటువంటి ఇంతటి కీలకమైనటువంటి ఒక స్కీమ్ ను ఆపడం అనేటువంటిది ప్రజల యొక్క మరి కొట్టడం కాదనేటువంటి విషయం తెలియజేస్తున్నాం. అదే రకంగా సీనియర్ సిటిజన్లకు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ కూడా ఏ కుల ధ్రువపత్రం లేకుండా ఎలాంటి ఏం లేకుండా డైరెక్ట్ గా మరి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈ రోజు చికిత్స పొందేటువంటి అవకాశాన్ని ఈ రోజు కూడా కాలరాసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాదనేటువంటి తెలుసు. పార్టీలు ఎలక్షన్లప్పుడు పార్టీలు కొట్లాడుకుంటాయి, పార్టీలు ఒకరి మీద ఒకరు అపవాదాలు వేయడం ఇవన్నీ వేయడం సర్వసాధారణం. కానీ ఒకసారి గెలిచిన తర్వాత ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మరి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అవి పక్కన పెట్టి రాజకీయాలు చేయడం అనేటువంటిది, ప్రజా అవసరాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తాను, తప్పకుండా వారికి బుద్ధి చెప్పేటువంటి రోజులు ముందుకున్నాయని సందర్భంగా తెలియజేస్తాను. సో ఇందాక మీరు అన్నట్టుగానే ఎంఐఎం ఒక ప్లానింగ్ తో గెలిచింది అని అన్నారు. సో ఓల్డ్ సిటీ మొత్తానికి ఎంఐఎం గెలిచినట్టు మనకు కూడా తెలుసు. ప్రస్తుతం అక్కడ ఎంఐఎం పాలన ఎలా ఉంది సార్? ఏముందంటే ఎంఐఎం పాలన నేను చెప్తాను మేడం. ఇప్పుడు ఇక్కడ నేను ఇటు నుంచి బయటికి వెళ్తే ఒక 10 దుకాణాలు కనిపిస్తాయండి. నేను చిన్న ఉన్నప్పుడు నుండి నెక్కర్ వేసుకొని తిరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ షాపులు అట్లానే ఉన్నాయి. ఆ షాపులు అట్లానే వాళ్ళ నాన్న పంక్చర్ చేసిండు, వాళ్ళ కొడుకు కూడా పంక్చర్ చేస్తుండో, మనమడు కూడా ఈ రోజు పంక్చర్ షాప్ నడిపిస్తుంది. అలాంటి తోపుడు బండి నడిపించే వాళ్ళు కానీ, రిక్షా నడిపించే వాళ్ళు కానీ ఆర్థికంగా ఎందుకు వీరు మరి ఎదగలేకపోతున్నారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పాలి. ఆర్థికంగా ఎదిగితే గనక, చదువుకుంటే గనక వాళ్ళకు సొంతంగా ఆలోచన చేసి ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఒకవైపు చదువుకోనియకుండా, ఆర్థికంగా ఎదగనియకుండా వారి యొక్క గల్లీల్లో, సందుల్లో, గొంతుల్లో బతకడానికి, మురికివాడలో బతకడానికి ఈరోజు ఎంఐఎం పార్టీ యొక్క మరి భిక్షనే కాదా వాళ్ళు చేసినటువంటిది. ఈరోజు అమ్మాయిలను సైతం దుబాయ్కి అమ్ముకునే దుస్థితిలో ఈరోజు ముస్లిం ప్రజలు ఉన్నారు. ఏ పాపం చేసిరండి? నేను 4 సార్లు 5 సార్లు గెలిపించింది కదా, 7 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా పాతనగరం లోపల. మొన్న జన్ధన్ ఖాతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతా ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించేదాకా నువ్వేం చేసావు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు నేరుగా వారికి చెందాల్సినటువంటి డబ్బు వారికి చెందుతుంది కదా. బ్యాంక్ అకౌంట్లు కూడా కనీసం లేకుండా ఈ పాతనగరం లోపల మీరు చేసినటువంటిది మరి ఏదైతే ఈ రాజకీయంగా లబ్ధి పొందడము, వాళ్ళ ఓట్లను దండుకోవడానికి తప్ప వారిని ఎక్కడ కూడా ఎదగనీయకుండా మీరు చేసినటువంటి ఈ యొక్క పాపం మరి ఎప్పటికైనా పండుతుందనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తానని చెప్తాను. రోజు మీరు తీసుకోండి, ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి. తీసుకుంటే 50% కన్నా తక్కువ ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఐఎం పార్టీకి ఓటేసేటువంటి ఎంఐఎం ముస్లిం సోదరులు ఎంతో మంది చర్చించినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, సరే ఏదో ఒకటి మాకు ఎవరో ఒకరు ఉన్నారు సార్, పని చేయకపోయినా మత గురువులు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు కాబట్టి మేము ఓటేయాల్సి వస్తుందని అంటున్నారు.
కాబట్టి మీరు ఎలక్షన్ మన ప్యాటర్న్, ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే అసలు 50-40% కూడా ఓటింగ్ కాదు. అయినప్పటికీ వాళ్ళు జనాభా ఏదైతే ఉన్నదో దాని పరగదన వాళ్ళ ఓట్లతో గెలుస్తున్నారు, ఓకే. కానీ ఎక్కడ కూడా ఎంఐఎం మీద అభిమానం లేదండి, తగ్గిపోయింది చాలా. ఒకప్పుడు ముస్లిం పక్షపాతిగా చెప్పుకునేటువంటి, ముస్లిం అభివృద్ధి కోసం పనిచేసేటువంటి అని చెప్పుకునేది ఈ రోజు ముస్లింల సైతం మట్టుబెట్టినటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ తప్ప ఇంకో పార్టీ, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇంకో పార్టీలకు పోతే వాళ్ళని మట్టుబెట్టినటువంటి ఎంతో మంది నాయకులను చంపినటువంటి ఒక చరిత్ర ఎంఐఎం ఉంది. కాబట్టి అక్కడ ముస్లిం అనేటువంటిది వారి పేరు చెప్పుకోవడం, వారి ఓట్ల ద్వారా గద్దెనెక్కడం తప్ప వారిని ఎక్కడ కూడా అభివృద్ధి పరచడంలో కూడా ఎంఐఎంకు స్పష్టత లేదనే విషయం సందర్భం తెలియజేస్తాను. ముఖ్యంగా మనకి ఓల్డ్ సిటీలో చూసుకుంటే సాధారణంగా పైకి కనిపించే సమస్యలు అంటే ఈ రోడ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఈ వర్షం వల్ల అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, ఇంకొకటి ఏంటంటే ఈ చాదర్ఘర్ బ్రిడ్జ్. సో ఇవన్నీ ఎంఐఎం పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి బీజేపీ దీనికోసం ఏమైనా పోరాడుతుందా? తప్పకుండా మేడం. ఇప్పుడు నిన్ననే నేను ఒక జోనల్ కమిషనర్ ముందు 300-400 మందితో పెద్ద ధర్నా తీసుకున్నాను. ఐఎస్ఎస్ డివిజన్ లోపల సరూనగర్ కట్టా దగ్గర ఉండేటువంటి అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించిన పెద్ద ట్రంక్ లైన్ పెండింగ్ ఉండడం వల్ల వర్షం రాగానే ఇంట్లకు నీరు చేరుతుంది. ఆ విషయంలో ఎన్నిసార్లు నేను ప్రతిపాదనలు ఇచ్చినా గానీ అధికారులు దాని మీద స్పందించలేదు. అదే రకంగా ఈరోజు కార్పొరేటర్లు కూడా బడ్జెట్ లేదు మేడం. ఎక్కడ కూడా జనరల్ బడ్జెట్ లో పనిచేసుకోవాలి, కానీ కార్పొరేటర్లు కూడా గెలిచినా గానీ, ఈరోజు ప్రజలు గెలిపించినా గానీ ఈరోజు జనాలకు జవాబుదారీగా ఉండే కార్పొరేటర్లు కూడా ఈరోజు ప్రజల ముందు పోయే పరిస్థితి లేదు. జనరల్ బడ్జెట్ లో పనిచేసుకోవాలి, అసలు అలొకేషన్ లేదు వాళ్ళకి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళకి బడ్జెట్ ఉండే, వాళ్ళకు కార్పొరేటర్ బడ్జెట్, ఎమ్మెల్యే బడ్జెట్, ఎంపీ బడ్జెట్ ఉండే. ఇక ఇక్కడ పోతే ఎక్కడ కూడా హిందూకు సంబంధించినటువంటి డివిజన్లు కానీ, హిందూ ప్రాబల్యం ఉన్నటువంటి జనవాసాల్లో కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండా ఆడుకోవడం వలన ఈ పరిస్థితుల నుంచి పలాయనం అవడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక కార్యక్రమాలు, ఇది ఒక కార్యక్రమం అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.